ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని భీమా కోరేగావ్ అధ్యక్షుడు ఎరికి మహేష్ అన్నారు. 8వ ఇంక్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓబీసీలకు ప్రస్తుతం ఉన్న క్రిమి లేయర్ ను ఎస్సీ ఎస్టీ వర్గాలకు తీసుకురావాలని యమన్ ప్రసాద్, రామ్ శంకర్, ప్రజాపతి అనే ముగ్గురు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భీమా కోరేగ్రామ్ సేన తరఫున ఎస్సీ ఎస్టీలకి సంబంధించి రిజర్వేషన్లో కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. 2, ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో వేసిన కమిటీ రిపోర్ట్ ని వెంటనే అమలు పరచాలి. దానికి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకి సంబంధించి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ 2005లో 93వ రాజ్యాంగ సవరణ చేసి 15 ఆర్టికల్ క్లాస్ 5లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. భారత రాజ్యాంగంలో సవరణ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్టార్ లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని క్లియర్ గా ఉంది. దీన్ని ఎంబటే భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంటేషన్ చేయాలని, అలాగే సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ బుక్కుల్లో బీజేపీ పార్టీ రైట్ భావజాలాన్ని తీసుకొని కాషాయీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఈ రోజు భీమా కోరేగ్రామ్ సేన తరఫున వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా సద్బుద్ధితో కరెక్ట్ భావజాలంతో సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక 2 వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసుకి సంబంధించి ఓబీసీలకి ఎట్లయితే క్రిమిలేయర్ ఉందో 8 lakhs పరిమితి, అదే విధంగా ఎస్సీ ఎస్టీ మేమేమంటున్నామంటే ఓబీసీలకు ఇచ్చిన 27 రిజర్వేషన్ పర్సెంటేజ్ వెనుకబాటుతనం వల్ల ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాటుతనానికి, సామాజిక వెనుకబాటుతనానికి ముడిపెడుతున్నారు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ. సో దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సుప్రీంకోర్టుకు ఏకవాక్య తీర్మానం కేంద్ర సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖకు సంబంధించిన వీరేంద్ర కుమార్ గారు బేషరతు వచ్చింది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ సామాజికంగా మేము వెనకబడి ఉన్నాం, అంటరానితనాన్ని అనుభవించినాం కాబట్టి మా క్రైటీరియా వేరు కేసు గురించి. సో మేము మెయిన్ గా డిమాండ్ చేసేది ఏంటంటే క్రిమిలేయర్ ని సెంట్రల్ గవర్నమెంట్ బేషరతుగా ఏకవాక్య తీర్మానంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి. ఒక విషయం. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి